మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. షెయ్యి పార్టీకి అస్సలు మనసులో మనసు ఉంచుతలేరు కదా ఈ కారు పాటోళ్ళు. ఎప్పటికీ ఏదో ఒక పంచాయతీతోటి నిమ్మలం లేకుండా చేస్తున్నారు సర్కారుకు. ప్రతిపక్షం అంటే గంతే కదా, జనాల తరపున మాట్లాడుకుంటా సర్కారును ఇరుకుల పెట్టుడే ప్రతిపక్ష పనాయే. ఇప్పటికే కంచెగచ్చి బౌలి భూమి ముచ్చట్ల రందితోటి ఉన్న సర్కారుకు ఇప్పుడు ఇంకో రంది పెట్టుకునే ముచ్చట ముంగటేసుకున్నారు కారు పాటోళ్ళు. ఖచ్చితంగా అచ్చేతాప అధికారం మనదే. షెయ్యి పార్టీకి తెలంగాణలో ఇక నూకలు చెల్లినాయని ఇప్పటికీ మస్తు మలకల మాట్లాడిండ్రు కారు పాటోళ్ళు. అయితే గిన్నొద్దులు గాని రచ్చ గీయల్లైంది. సర్కార్ను వడగొట్టనన్న వడగొట్టుండ్రి అని చాలా మంది బిజినెస్ చేసేటోళ్ళు అంటున్నారు అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సారు మాట్లాడుడే గీ పంచాదికి కారణం. అన్నయ్య మాట్లాడుకుంటే చూడు రాలేదు ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు, వడగొట్టలేదు, దండం పెట్టాం, పైసలు ఇస్తాం, మేము వస్తూ పైసలు ఇస్తాం, కొనుండి అవసరం అనుకుంటే ఇవ్వలేదు. కానీ ఉద్యోగం దీన్ని వస్తే దరిద్రం ఇది కోపం దీన్ని మొత్తం కథపట్టి ఇదని ఎంతోమంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్ట్ అంటారు, మీకు ఖర్చు పెట్టుకుంటారు, ఏ పిల్లలు ఏం చేసుకుంటారు మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. మొదటికేంచి గిదే మాట మాట్లాడుతున్నారు గీ కారు పాటోళ్ళు అనుకుంటా. గీ మాటల మీద గరమైండ్రు షెయ్యి పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు. ఎప్పుడు గబక్కన ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఆ సీట్లో కూర్చోవాలని తండ్రి కొడుకుల తాపత్రయంలో భాగమే నిన్న గౌరవ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మాటలు. బిజినెస్ మెన్ అనుకున్న ప్రభాకర్ రెడ్డి ఆయన జ్యోతిష్కం చదివింది తెలియదు, మేము జ్యోతిష్కం చదవలే, మాకు ప్రజల విశ్వాసం ఇచ్చినారు. ప్రభుత్వం కూలిపోవాలని మీరో మీ నాయకుడో కోరుకుంటే చెప్పండి. ఎప్పటికే ఎన్నికైనా 16 నెలల నడవంగా కాళ్లల్లో కట్టెడ్డం పెడుతున్నారు. ఇప్పుడు మళ్ళా పిల్లి శాపనార్థాలు పెట్టిరు. ఇప్పుడు మీరు ఇండస్ట్రియలిస్ట్ దగ్గర పైసలు తెచ్చుకొని మీకు కొత్త కాదు, మా ప్రభుత్వాన్ని కూలవడానికి ఏదో చేస్తామనేటువంటి కుట్ర చేస్తే ఇక్కడ ఓడు ఊరికే చేతులు దాపుకొని అటుగానే రా నాయన రా అని చెప్పడం లేము. ఎన్నడెన్నడు మళ్ళీ అధికారంలోకి రావాలనా అని చూస్తున్నారు నాయన కొడుకులిద్దరు అని కేసీఆర్ సారు, కేటీఆర్ అన్న గురించి మంత్రి పొంగిలేటి సారు మాట్లాడితే, మీరు కుట్రలు ఎత్తుంటే చూసుకుంటే ఎవ్వరు ఊసోరు అని మంత్రి పొన్నం సారు వార్నింగ్ ఇచ్చిండు. ఇక ఈ 5 ఏళ్లే కాదు, ఇంకో 5 ఏళ్లు కూడా షెయ్యి పార్టీ సర్కారే ఉంటదంటున్నాడు ఎమ్లాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్న. ఈ రోజు 5 సంవత్సరాల కోసం ఎంపిక కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా కొనసాగుతుంది. మరో 5 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం వస్తుంది చెప్పని సందర్భంగా తెలియజేస్తాం. ఏహే మేం పడగొడతామనిలే, పడిపోతే మంచిగుండు అని జనాలు అనుకుంటున్నారని అన్న అని మళ్ళీ చెప్పుకొచ్చిండు కొత్త ప్రభాకర్ సారు. ప్రజలలో ఉన్న ఏదైతే బయటకు వచ్చిందో అది నేను పత్రికా ముఖంగా మా కార్యకర్తల మీటింగ్లకు ఇట్లా అవుతున్నది అని చెప్పాడు. ప్రజలందరూ మళ్ళీ రావాలి, మేము చందాలు ఇచ్చాను, మేము గెలిపించుకుంటాము, ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం, మీరే రావాలి, మీ సారే రావాలి, కేసీఆర్ రావాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటారు పోయి అని చెప్పి దాని తప్పేమి ఉన్నదా? కేసులు బుక్ చేసుకుంది ఏమైంది, నాకు ఒరిగేదేమున్నది? చందాలు ఇచ్చైనా సరే కారు పార్టీని గెలిపించుకుంటామంటున్నారనే ముచ్చట్నే చెప్పినా అంటున్నాడు కొత్త ప్రభాకర్ రెడ్డి సారు. ఇక గీ పంచాది అట్లా షురువైందో లేదో, అగ్గిల పెట్రోల్ పోసినట్టే అటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సారు కూడా సర్కారు వడిపోయే ముచ్చట మీద గిట్లా మాట్లాడిండు. ఎప్పుడు మంత్రివర్గం ఇస్తున్నదో అప్పుడు పడిపోతుంది, 100% పడిపోతుంది. బాధపడుతుంది. స్థానిక ఎన్నికలు ఎందుకు పెట్టలేదనుకుంటారు? సర్వే చేస్తే ఒక 10 నియోజకవర్గాలే గెలిచేట్లుండే, తగ్గినంటే అన్నింటిలో పోయినట్టు అన్ని టీఆర్ఎస్ ఉంటాయి. గెలిస్తే ప్రభుత్వం పడిపోతుంది, టీఆర్ఎస్ గెలిచే ప్రభుత్వం పడిపోతుంది భయంతో స్థానిక ఎన్నికలు పెట్టలేదు. నేను మొదటి చెప్తున్నాను, దమ్ముంటే స్థానిక ఎన్నికలు పెట్టి చూడు, ఈ సత్తా మా సత్తా అని తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణ యేసుడుతోటే ఈ షెయ్యి పార్టీ సర్కారు వడిపోతుందట, 100కు 100% వడిపోతుందట. సర్పంచ్ ఎలక్షన్లను పెట్టకపోనికి కారణం కూడా గదేనట. సర్వేలన్నీ షెయ్యి పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయనే ఎలక్షన్లను జరుపుతున్నారట. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలెన్నుకున్న సర్కారు 5 ఏళ్లుండాలే గాని నడిమిట్ల పడిపోవుడు, పడగొట్టుడు అనే ముచ్చట్లు మాట్లాడకపోవడే మంచిది. తాపతాపకు కారు పార్టీలు కూడా సర్కారు మీద గిసొంటి ముచ్చట్లు మాట్లాడితే జనాల్లో కారు పార్టీ మీదనే వ్యతిరేకత వచ్చినా అత్తది. అచ్చేతాప ఎలక్షన్ల దాకా ఓపిక పడితే అప్పుడు ధీరుడు షూరు లెవెల్లో జనాలే చెప్తారు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన కొందరు రాజకీయ మేధావులు.